తమిళ్ ఇండస్ట్రీని, తమిళ్ సినిమాని చూస్తే కొన్నిసార్లు మస్తు జెలస్ అనిపిస్తది నాకైతే. ఎందుకంటే ఆళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనలానే. అంటే ఎస్పెషల్లీ ఎ పర్సన్ లైక్ ధనుష్ ఎట్ ఎ టైమ్ 10 సినిమాలు సైన్ చేసుడు, దేని మీద సరిగ్గా కాన్సంట్రేట్ చేయకపోవుడు, సెట్ మీద ఫిగర్ ఔట్ చేయడం. ఇది పర్టిక్యులర్‌గా ధనుష్ ప్రాబ్లమ్ కావచ్చు. బట్ చాలా మంది ఉన్నారు తమిళ్‌లో ఇట్లా. అండ్ దానికి తోడు ఈ అనవసరమైన పాలిటిక్స్ ఏదేదో చేస్తా ఉంటారు వాళ్ళ సినిమాల్లో. ఐ అండర్‌స్టాండ్. కానీ ఎంతైనా సినిమానే ప్రయారిటీ అనిపిస్తది వాళ్ళకి. అందుకని కల్చర్‌ని పుష్ చేయడము, ఒక ఎమోషన్‌ని పట్టుకోవడము, రెగ్యులర్ మనుషులు కనబడ్డము, అండ్ ముఖ్యంగా కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలు, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ముందుకు రావడము, ఇలాంటివన్నీ తమిళ్‌లోనే కనిపిస్తా ఉంటాయి. మన దగ్గర కనబడవు, ఉన్నా చాలా రేర్. సో, తెలుగులో ఏం చేసినా గాని మనం సినిమాలు చూసేసరికి మనోళ్ళు మరీ కంప్లేసెంట్ అయిపోయి మంచి సినిమా అన్నది ప్రయారిటీనే కనబడకపోవడం వల్ల ఎటువంటి మంచి కథలే రావట్లేదు తెలుగులో. కానీ తమిళ్‌లో వాళ్ళకి మనంత మార్కెట్ లేకపోవడము, ఎవరికి పడితే వాళ్ళకి బంపర్ ఓపెనింగ్‌లు రాకపోవడం వల్ల, ఆర్ మేబీ అదర్ రీజన్స్, లేకపోతే సినిమా అంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ నాకు తెలీదు గానీ, ఎంతో కొంత కల్చర్‌ని పూజ చేసే సినిమాలు, మోడర్న్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ స్టోరీలు వస్తున్నాయి తమిళ్‌లో. సో, అది చూసిన ప్రతిసారి జెలస్ అనే అనిపిస్తా ఉంటది. అండ్ ఇదే జాబితాలోకి ఇంకొక కూల్ బ్రీజీ లవ్ స్టోరీ యాడ్ అయింది. అదే తెలుగులో వచ్చిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. తమిళ్‌లో ఏదో పేరుంది ఎన్‌ఈఈకే అని. నాకు అంత పలకలేను నేను. ఐ డోంట్ వాంట్ టు ఆల్సో. అంటే పేరు కూని చేయడం ఇష్టం లేదు. బట్ తెలుగు డబ్బింగ్ టైటిల్ అయితే 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. అగైన్ మన ధనుష్ గారు రైటర్, డైరెక్టర్. అగైన్ ఇది నెపో ప్రాజెక్టే. ఆయన సిస్టర్ సన్ డెబ్యూ ఫిల్మ్ ఇది. ఏం చేస్తాం, నెపోటిజం ఈజ్ ఇండియా స్ట్రైట్. బట్ ఇక ఈ కామెంటరీ ఎంత పక్కన పెడితే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఎలా ఉంది అంటే నాకైతే మంచిగా అనిపించింది. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ, కొత్త కథ, రెవల్యూషనరీ కథ ఏం కాదు. సింపుల్ కథ. అండ్ రైటర్, డైరెక్టర్ ధనుష్ కూడా సింపుల్ కథ చెప్పే ప్రయత్నమే చేసిర్రు. ఏదో పెద్ద అంబిషియస్ ప్రాజెక్ట్ అది చెప్దాం ఇది చెప్దాం అని ట్రై చేయలేదు. ఒక రిలేటబుల్, క్యూట్, మోడర్న్ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేసిర్రు. అండ్ లార్జ్లీ సక్సీడే అయినరు. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం తేడా పడొచ్చు. ఎండింగ్ తోని కొంతమంది కన్విన్స్ కాకపోవచ్చు. బట్ లార్జ్లీ సినిమా మొత్తం ఏవైతే క్యారెక్టర్లు చూపించిర్రో, ఏవైతే ఎమోషన్స్ కన్వే చేయాలనుకున్నారో, ఈ రోజు మోడర్న్ యంగ్ కిడ్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో, ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా ఆ రిలేషన్షిప్స్ ని, ఆ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేసిండు ధనుష్. అండ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ పాస్ అయ్యిండ్ అని చెప్పాలి. అండ్ చూసినంత సేపు మనకు కూడా చాలా ఫన్ గా ఉంటది, క్యూట్ ఉంటది, అండ్ చాలా చోట్ల రిలేటబుల్ అనిపిస్తుంది. అండ్ ఆ మోడర్న్ డే కన్ఫ్యూజన్, రిలేషన్షిప్స్ యొక్క వాలటిలిటీ ఆఫ్ టుడే, ఇవన్నీ మంచి క్యాప్చర్ అయినాయి. ఇప్పుడు పెద్దోళ్ళకి వచ్చి లేకపోతే ఆ జోన్‌లో ఇన్వెస్టెడ్ ఆర్ ఎక్స్‌ప్లోర్ చేయనోళ్ళొచ్చి ఇట్లెట్లయితది, అట్లెందుకు బిహేవ్ చేస్తారు అంటే, వాట్ కెన్ ఐ టెల్ యూ, పీపుల్ ఇట్లనే బిహేవ్ చేస్తారు. మేబీ ధనుష్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నుంచి డ్రా చేసుకున్నారో, లేకపోతే ఆయన చూసిర్రో తెలీదు గానీ, చాలా విషయాలు స్పాట్ ఆన్, బ్యాంగ్ ఆన్ పట్టిండనమాట. అంటే హౌ విమెన్ రియాక్ట్, హౌ బాయ్స్ రియాక్ట్, హౌ పేరెంట్స్ రియాక్ట్ ఇన్ మోస్ట్ కేసెస్. సో, ఇవన్నీ ప్రాపర్‌గా క్యాచ్ అయినాయి. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ యాసెట్ ఫిల్మ్‌కి మ్యూజిక్, జీవి ప్రకాష్ మ్యూజిక్. అగైన్ వీళ్ళు ఫేవరెటిజం ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు కానీ, ఇదే జీవి ప్రకాష్ని మన దగ్గర తీసుకొచ్చి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వమంటే రాదు. మరి వాళ్ళకి మాత్రం ఇచ్చుకుంటారు. అది కూడా ఇలాంటి ఒక చిన్న ప్రాజెక్ట్కి, ఇంత చిన్న ప్రాజెక్ట్కి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చాడు జీవి ప్రకాష్. అండ్ దానికి తోడు ధనుష్ పెద్ద ఇళయరాజా ఫ్యాన్. సో ఓఎస్టీలో పాత ఇళయరాజా పాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మ్యూజిక్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మనం ఈ బయట ఇండస్ట్రీల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు నమ్ముకోవడం బంద్ చేయాలి. మనమే మ్యూజిక్ డైరెక్టర్లను తయారు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి మనకి బెస్ట్ అవుట్పుట్ ఇస్తలేరు. ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళు కాన్వర్జేషన్ డైలీ హ్యాంగ్ అవుట్ అవుతుంటారు. దాంట్లోంచి ఆ డిస్కషన్లోంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుందేమో. సో మేబీ వీ షుడ్ హ్యావ్ హోమ్ గ్రోన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ అదర్ టెక్నీషియన్స్. సో హైదరాబాద్లోనే మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటే అక్కడ మనం కూడా డైలీ హ్యాంగ్ అవుట్ అవుతుండే ఆ కాన్వర్జేషన్స్లోంచి మంచి మ్యూజిక్ వస్తుందేమో. బట్ ఎనీవే, అది పక్కన పెట్టేస్తే జీవి ప్రకాష్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద ఫిల్మ్. అగైన్ మళ్ళీ ఐఎమ్ జెలస్, మనకి ఇంత మంచి పాటలు రావట్లేదు, ఇయ్యట్లేదు అని. సో యా, జాబిలమ్మ నీకు అంత కోపం. ఆ కథ గురించి చెప్పాలంటే, కథ ఇట్స్ ఎ వెరీ సింపుల్ కథ. యంగ్ బాయ్స్ ఉంటారు, దే హ్యావ్ లవ్ స్టోరీస్. కొంతమందికి దొరుకుతుంది, కొంతమంది ఆ విరహంలోనే ఉంటారు. ఆ సింపుల్ సిచ్యువేషన్స్, పెళ్లి చుట్టూ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అంతా పెళ్లి చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ బాలీవుడ్ ఫిల్మ్ ఫ్రమ్ 2000s, ఎర్లీ 2000s అలాంటి ఒక కథనే. అంటే చెప్పుకోవాలంటే పాత కథనే, కానీ దాన్ని ట్రీట్ చేసిన విధానం ఈజ్ వెరీ మోడర్న్.
అండ్ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ ఉంటది. కథ ఎటో ఎళ్ళిపోదు. ఉన్న దగ్గరనే తిరుగుతా ఉంటది. బట్ సీన్ టు సీన్, ఎమోషన్ టు ఎమోషన్, హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్ ఈ లెవెల్‌లో ఎంగేజ్ చేసి పెట్టిండు. సో, గుడ్ రైటింగ్ ఫ్రమ్ ధనుష్ రాజా. సో, అగైన్ తమిళ్ సినిమా కల్చర్‌ని పుష్ చేస్తున్నది. ఈ రోజు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తున్నది. అండ్ హ్యాపీలీ మరీ ఓవర్‌గా పాలిటిక్స్ కూడా లేదు ఈ సినిమాలో. ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ అబౌట్ యంగ్ పీపుల్ హూ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ పాలిటిక్స్. అట్లనే ఉంది సినిమా. సో, దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ కంప్లెయింట్ చేయొచ్చు నెపోటిజం అని, లేకపోతే ఈ మూవీలో చాలా ప్రివిలేజ్డ్ పీపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తుర్రు అది ఇది అని. బట్ ఓకే, రిచ్ పీపుల్ ఉన్నారు కంట్రీలో. వాళ్ళ కథ కూడా చెప్పొచ్చు. బానే ఉంటది. అంటే మరీ అన్‌రిలేటబుల్‌గా కూడా తీయలేదు కదా! జనాలు కనెక్ట్ కాకపోవడానికి. సో, మోర్ ఆర్ లెస్ రిలేటబుల్‌గానే తీసిర్రు. గ్రౌండెడ్ క్యారెక్టర్సే ఉన్నాయి. సో, ఇట్స్ ఎ గుడ్ ఫన్ వాచ్. సో, నాకు పెద్ద కంప్లెయింట్స్ ఏం లేవు. ఆఫ్ కోర్స్ అక్కడక్కడ కొంచెం అది చెప్పినంగా ధనుష్ ఏమంటారు ఆన్ సెట్ ఫిగర్ అవుట్ చేయడము, అప్పటికప్పుడు ఫిగర్ అవుట్ చేసేసి ఏది పడితే అది రాసేయడము, కొంచెం అది క్లైమాక్స్‌లో ఎక్కువ కనిపిస్తది. సో, చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. బట్ లార్జ్‌లీ ఇట్స్ గుడ్. టెక్నికల్‌గా కూడా మూవీ బావుంది. సినిమాటోగ్రఫీ ఈస్ వెరీ గుడ్. అనమార్ఫిక్ వాడిర్రు. ఆ లార్జ్ క్యాన్వాస్ కనిపిస్తా ఉంటది. సో, టెక్నికల్లీ కూడా సౌండ్ ఉంది మూవీ. సో, జాబిలమ్మ నీకు అంత కోపమా సర్ప్రైజింగ్‌లీ నాకు చాలా నచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మీరు కూడా ఫ్రీ ఉంటే ఎళ్లి చూడండి. వితౌట్ జడ్జ్‌మెంట్ ఎళ్లి చూడండి. యూ విల్ హావ్ ఫన్. సో, మలయాళంలో ప్రేమలొస్తున్నది. ఇక్కడ ఈళ్ళకి జాబిలమ్మ నీకు ఇంత కోపమా వచ్చింది. మరి తెలుగులో క్యూట్ లవ్ స్టోరీ ఎప్పుడొస్తదో నాకు తెలవదు. మొన్న మా ఫ్రెండ్ ఒకాయన వాలంటైన్స్ డేకి ఏదన్నా తెలుగు సినిమా లవ్ స్టోరీస్ మీద ఏదైనా డిస్కషన్ చేద్దామా అని అడిగిండే. అప్పుడు ఐ వాస్ థింకింగ్ లైక్ అసలు తెలుగు సినిమా వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ వి మేడ్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ? మనం తొలి ప్రేమ ఆ లెవెల్‌కి వెళ్ళిపోవాలా అని, తొలి ప్రేమ లేకపోతే ఆనంద్ అంత ముందు దూరం పోవాలా? ఈ మధ్య కాలంలో ఒక మంచి రిలేటబుల్ క్యూట్ లవ్ స్టోరీ వచ్చినాయా మన దగ్గర అసలు? సో, వాట్ ఆర్ వి డూయింగ్ అన్న డైలమాలకి వెళ్ళిపోయినా నేను. అండ్ మనకు ముందున్న రెఫరెన్స్‌లు కూడా అన్నీ జీవిఎం, మణిరత్నం ఇక్కడనే. మనం తెలుగు సినిమా వై ఆర్ వి నాట్ మేకింగ్ లవ్ స్టోరీస్? సో, మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదని ఐడియాని డ్రాప్ చేసినాము. బట్ ఐ వాస్ థింకింగ్ లైక్ వై ఆర్ వి నాట్ మేకింగ్ క్యూట్ రిలేటబుల్ లవ్ స్టోరీస్? మన తండేలని వచ్చింది కానీ వాజ్ ఇట్ ఏ లవ్ స్టోరీ? ఐ డోంట్ నో. ఐ మీన్ యంగ్ పీపుల్ డైలాగులు చెప్పుకొని, రిఫరెన్స్‌లు తీసుకొని, డిస్కస్ చేసే ఆ లెవెల్ సినిమాలు, ఆ లెవెల్ లవ్ స్టోరీలు ఉన్నాయా ఏమన్నా క్యూట్? ఐ డోంట్ నో. బట్ ఎనీవే, మన ఇండస్ట్రీ ఏడుపు పక్కన పెట్టేస్తే, మన జెలసీలన్నీ పక్కన పెట్టేస్తే, 'జాబిలమ్మ నీకు అంత కోపమా' క్యూట్ లవ్ స్టోరీ. ధనుష్ అగైన్ మళ్ళీ వై హి ఈజ్ సచ్ ఎ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అని నిరూపించుకున్నారు. చాలా మంచి సినిమా తీసిర్రు. సో, వీకెండ్ ఖాళీ ఉంటే చూడండి. యూ విల్ హావ్ ఫన్. థాంక్ యూ. జై హింద్.